హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏఆర్జీ వ్లాగ్స్. ఇదిగో పొద్దున్నే మా బుడ్డోడు తింటున్నాడు, ఆమె తింటున్నాడు. హాయ్ కన్నయ్య, ఏం తింటున్నావు? కన్నయ్య ఇట్రా, వద్దు అటు వద్దు లేదా, కమ్ 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 కమ్. అమ్మా ఏం తింటున్నావు? ఏం తింటున్నావు? అయ్యా వెళ్ళిపోతున్నాడు అబ్బా, ఏడుకో. వాటర్ తాగవా? క్లిప్ తీస్తున్నావు, వాటర్ తాగు. అగో వాటర్ తాగు, తాగా. మా బో తాగుతున్నావా? బో ఏంట్రా ఇది? బిస్కెటా? బిస్కెట్ బిస్కెట్ నీకేనా? నీకేనా? ఆమె తింటున్నావా? అయ్యో పడిపోయింది. ఇప్పుడే టిఫిన్ చేయడం అయిపోయింది. ఇంకా బండి మీద బనానా బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి. డాడీ లేరు కదా, ఊరికి వెళ్ళారు. డాడీ చేసే పని నేను చేసుకోవాలన్నమాట. ఇప్పుడు డాడీ లేరు కాబట్టి అంతేనా? హాయ్ చాలుగా. మొత్తం జీరో పెట్టి లేవు గది. ఇంకో కానీ మొక్క తీసుకో, తీసుకో. ఇది 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 తిను, పెట్టేసుకో. బస్ బస్ చాలా. హాయ్ గైస్, మార్నింగ్ అనగా బనానా షాప్లో వచ్చి కూర్చుంటే చూడండి, ఇప్పటి వరకు 100 రూపాయలు అమ్మాను అనమాట. ఏది ఈవినింగ్ నైట్ అయిపోతుంది. మధ్యలో లంచ్కి వెళ్ళాను కదా. లంచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చాను అనమాట. వస్తే ఈ టయానికి చూసుకుంటే 100 రూపాయలు అమ్మాను పొద్దున్నండి. ఇప్పటి వరకు అయితే బోనీలు అయితే లేవు. చూసారా, బనానా బిజినెస్ అంటే అట్లుంటుంది. రోజు 1000 రూపాయలు 2000 సంపాదిస్తారంటారు కదా, ఒక్కొక్క రోజు 100 రూపాయలు కూడా రావన్నమాట. అంటే కొంతమంది ఫీలింగ్ ఉంటుంది కదా అట్లా. సో ఇదిగో టైం అయిపోయింది, చీకటి పడిందని చెప్పేసి మా అమ్మ అయితే టీ తీసుకొచ్చింది తాగమని. ఇప్పుడు టీ తాగాలి ఫస్ట్. ఏది మనం పొద్దున్నంటే కష్టపడిపోయి ఉన్నాం కదా, ఎరగదీసి ఉన్నాము. అందుకని టీ తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు టీ తాగాలి. మనకి ఏం పని ఉంటుంది ఇంకా? ఎంతకు కూర్చోవడం, టీ తాగడం, ఇదే పని. ఇంకేముంటుంది? ఎట్టాలు కాయలు ఎవడో పండవు.
చలికాలం కదా, బిజినెస్ తక్కువ ఉంటుంది. మా డాడీ ఎంత కష్టపడుతున్నాడని మా బుడ్డోడు కూడా వేసుకుని వచ్చేసాడు. అబ్బా, చిన్ని క్యాప్ వేసుకుని వచ్చేసాడు. మా డాడీ కష్టపడిపోతున్నాడు బాగా అని చెప్పేసి మా బుడ్డోడు వచ్చాడు కదా. చిన్న అంతేనా? డాడీ కష్టపడుతున్నాడని వచ్చావా నాన్న? డాడీ కష్టపడుతున్నాడని వచ్చావా? ఓయ్ ఓయ్, ఇటు ఇటు ఇక్కడ చూడు, నాన్నమ్మ వస్తుందిలే. ఓకేనయ్య, డాడీ కష్టపడుతున్నాడా? ఖాళీగా కూర్చొని సెల్ ఫోన్లో ఆడుకుంటున్నాడు డాడీ. వీడియోలన్నీ చూసుకుంటూ చక్కగా యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ డాడీ ఎంజాయ్ చేస్తున్నాడు కదా నాన్న? కన్నయ్య, చలి పెడుతుందానే? చలి పెట్టడం కాదు, నిక్క తడిపేశాడు ఇక్కడ ఆల్రెడీ. ఓ కన్నయ్య, బాబీ అట్లుంటుంది అన్నమాట. ఈరోజు గిల్లుతున్నాడు చేత. వద్దు, తీకు అమ్మో, చలి పెడుతుంది, చలి పెడుతుంది. తీయకరా బొగ్గలోడా, చిట్టి బొగ్గలోడా. ఏంటిది అది? అది అబ్బా, దెబ్బతో ఇల్లు దగ్గర కొట్టొద్దు నాన్న. ఇది ఇటు చూడు నాయనమ్మ వస్తుందిలే నాన్న. బావు, అది తినొద్దు అట్లా తీసి. చూసారా, అసలు మా అమ్మ వైపే ఉంది కానీ అలా ఇటువైపు తిప్పనే తిప్పట్ల కెమెరా వైపు. సార్ ఏంటి సార్ అది? చూసారా, అసలు మా అమ్మ వైపే ఉంది కానీ అలా ఇటువైపు తిప్పనే తిప్పట్ల కెమెరా వైపు. కెమెరా వైపు తిప్పవా? కెమెరా చూడు, కెమెరా 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 కెమెరా. బాబు ఓ బాబు, అమ్మ కెమెరా వంకే చూడండి. అయ్యో, చూసారా, అది తీసేసాడు అంతే, తీసేసాడు. పడేకి ఇంకా అది తీసేసాడు. అయ్యో పడేసాడు. హాయ్ గాయస్, మార్నింగ్ నుండి కష్టపడ్డా అని చెప్పేసి మా అమ్మ వచ్చింది షాప్ కాడికి. నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడే. షాప్ అయితే పక్కన కాబట్టి 2 నిమిషాలు ఇంటికి అయితే వచ్చేసాను. కాసేపు టీవీ చూడాలి. ఎట్లా టీవీ ఎప్పుడు 24/7 నడుస్తూనే ఉంటుంది మా ఇంట్లో. టీవీ, లైట్లు, ఫ్యాన్లు వస్తుంది. సీరియల్ వస్తూనే ఉంది ఆల్రెడీ. ఇంకెక్కువసేపు వస్తే సీరియల్ దెబ్బకి ఛానల్ వేసిపోతాయి. జనరల్గా అరిసెలు అందరూ ఇంట్లో చేస్తారు. మా మమ్మీ మొన్న ట్రైన్లో కనపడి అని చెప్పేసి కొనుక్కుని వచ్చింది ట్రైన్లో. ఇక అరిసెలు ఇట్లున్నాయి అన్నమాట. తింటే కూడా బాగానే ఉన్నాయి. నేను ఆల్రెడీ తిన్నాను. ఏదో లాస్ట్ ఒకటి మిగిలిందని చెప్పేసి మళ్ళీ తినేస్తాను అనమాట. బాగున్నాయి దోశ అరిసెలు అయితే. మా బుడ్డోడు చూడండి, ఏమన్నా అంటే కనబడితే కెమెరా చాలు కొడుతున్నాడు కెమెరాని. ఏం కొడతావా? కెమెరాని కొడతావా? నువ్వు అన్నం పెట్టేది తక్కువను, ఓవర్ యాక్షన్ ఎక్కువ అంతే నీకు. ఏం పెడుతున్నావు? ఏంది అయిపోయేది? ఎంతసేపు నుండి పెడుతున్నావు అమ్మాయి? నేను రాకన ముందు నుండి పెడుతున్నావు నువ్వు. మింగేదేంది కన్నయ్య? నొక్కేశాడు. నువ్వు చూసుకోవా అనిత? అది నొక్కితే ఇప్పుడు ఆ రిమోట్ లేదు ఆ టీవీకి. ఇప్పుడు ఎట్లా మళ్ళీ? ఇక మైండ్ తప్పిందా? అంటే ఏది పడితే అది నొక్కితే పోయిద్ది అమ్మాయి. అసలు మొన్న టీవీ పోయి ఉంచుకున్నా పోయి అన్నట్టుంది వ్యవహారం. ఫ్రైడే మ్యాగీ తింటే అమ్మ మ్యాగీ తిందగా. అచ్చా, ఏ బుడ్డాడా
కిస్సి అంటే ఉవ్వా అంటావు బాయ్ చెప్పు నాన్న మనం వెళ్దాం. మా బుడ్డోడు ఇదిగో ఆమె తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయాడు. ఇప్పుడు షాప్కి వెళ్తున్నారు బయటికి. షాప్కేనా? వెళ్ళండి వెళ్ళండి ఇక. మంచిది మంచిది. కన్నయ్య షాప్కి వెళ్తున్నావా? అత్త దగ్గరికి వెళ్తున్నాం. కన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? అది అవసరమా నీకు? అవసరం నీకు అది? అవసరమా? ఓయ్ అవసరమా? ఇటు అవసరమా? నడు నడు నడు. ఎందుకు అట్లా అరుతున్నావు? అగో డాగీ గాడి తీసుకో. డాడీ పట్టుకో, తాడు పట్టుకో. అబ్బో ఏది అదేనా? గుంజు ఇంకా గుంజు లాగు. దారా చూసిగా కిందికి రా. కింద నుండి పాపం ట్రై చేసి రావట్లేదని చెప్పి కంప్యూటర్ కాడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ఆన్ చేయగానే ఇక్కడికి వచ్చాడు. అది అట్లా రాదు కన్నా. ఓయ్ కన్నయ్య అది చూడండి ఎట్లా లాగుతున్నాడు అసలు. అది అలా రాదు నాన్న. ఇటు వచ్చి తీసుకో, ఇటు తీసుకురా కన్నయ్య. చూసి 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 దా నాన్న కిందికి రా. దా కిందికి రా. ఇక్కడ ఇక్కడ చూడు చూసి చూసి ఇక్కడే ఉండు ఇక్కడ కూర్చో. సిట్ డౌన్ చూసి. గుడ్. నువ్వు దగ్గర రా, కింద కూర్చో. ఇక్కడ చూసి మా చూసి గడు అమాయకుడు. అక్కడ పెద్దవాడి లేచాడు, ఇక వస్తాడు. ఇక దానా కన్నయ్య. ఓ కన్నయ్య కమాన్. ఇక్కడ చూసి దగ్గర కూర్చో. కూర్చో. కన్నయ్య వస్తే చూసి గడు భయపడి వెళ్ళిపోతున్నాడు. కూర్చోండి ఇద్దరు కూర్చోండి ఒక చోట. గుడ్ బాయ్స్. ఓయ్ అలా వీళ్ళిద్దరికి. కన్నయ్య ఇంకా ఆటలు మొదలెట్టావా? మెకానిక్ ఇక చూసి కమాన్. కన్నయ్య జ్యూసీని తీసుకురా నాన్న. బంగారం జ్యూసీని తీసుకురా. ఎక్కడికి వెళ్తున్నాడు? అదన్నమాట ఇంట్లో పరిస్థితి. ఏంటి చూసి కన్నయ్య నీ దెబ్బకు చూసిగా భయపడుతున్నాడుగా. పట్టుకో చూసిగాని పట్టుకో. అవి తీయకు. సాక్సులు చూడండి ఎట్లా లాగేస్తున్నాడు అసలు. చలికాలం కదా, చలి పెడుతుందేమోనని చెప్పి సాక్సులు వేస్తే సాక్సులు లాగేస్తున్నాడు. నీ దెబ్బకు చూసిగాడు భయపడ్డాడు అబ్బాయి. ఇక ఈ జూసీగడ్ యాక్టివ్ అవ్వాలంటే మా అక్క రావాలి. మా అక్క వస్తే కానీ జూసీగడ్ యాక్టివ్ అవ్వడు. ఇంతే ఉంటుంది అప్పటిదాకా ఇక ఇంట్లో. అదిగో చూడండి అమ్మ డోర్ వేసుకుందని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తున్నాడు మా వాడు. కన్నయ్య అటెక్కడికి? అమ్మో అక్కడ బాగుంది మావు. దాదా ఇంకా మళ్ళీ చూసి గారి దగ్గరికి మళ్ళీ ఇవ్వరా. ఏంటి చూచి నాతో మాట్లాడవా అంటున్నాడు అనమాట మావాడు. కన్నయ్య చూసిని మాట్లాడచ్చు, పలకరించు చూసిని. హాయ్ చూసి అను. హాయ్ చూసి. మీ ఏంది నాన్న? అమ్మా మేమియా? ఇంకొచ్చేసాడు నా దగ్గరికి. అబ్బా కొడుతున్నాడుగా.
దెబ్బలు పడితే కన్నయ్య నీకు. ఏ కొట్టకూడదు, తప్పు. ఏయ్ జ్యూసీని కొట్టకూడదు నాన్న. గీ మళ్ళీ అది చూడండి ఎట్లా చూస్తున్నాడు దాని ఇంకా. మంచినీళ్ళు చూడండి ఎట్లా తాగుతున్నాడు. ఓయ్ కూర్చుంది. అబ్బో అత్త వచ్చింది రో. అయ్యో వెళ్ళిపోతుందంట అత్త. నానా కన్నయ్య అత్త వెళ్ళిపోతుందంట. అదిగో జ్యూసీ గాడు కూడా వెళ్ళిపోతున్నాడు చూడు. జ్యూసీ కన్నయ్య కన్నయ్య కమాన్. వార్తలేమా వస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు ఇది పెడితే కష్టం మళ్ళీ నాకు. కన్నయ్య ఏంటి బ్యాగ్ లో సర్దేస్తున్నావు నానా? మా అక్క షాప్ నుండి సామాన్ తెచ్చింది మొత్తం కింద పడేస్తున్నాడు. అబ్బా కన్నయ్య ఏయ్ మా అక్క బిల్లు చూసుకుంటుంది ఎంత పడినాయి అనేది. దేనికి బ్యానర్లు కడుతున్నారు మమ్మీ? కంఫర్ట్లకే బ్యానర్లు కడుతున్నారు. ఓహో ఓయ్ కన్నయ్య ఎక్కడ? నానా అన్ని కొరకడమే ఇంకా. డస్ట్ ఉంటుంది నాన్న, కొరకూడదు అట్లా. అన్ని నోట్లోనేనా? ఓ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాడు ఇక పీకాలి ఇక బిస్కెట్ ప్యాకెట్. నాదే క్యాచ్, నాదే బిస్కెట్ ప్యాకెట్. 12 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ నీదేనా? బిస్కెట్ ప్యాకెట్ చూడక్క. మ్యాగీ తింటాను, మ్యాగీ తింటున్నా. బాగుంది మమ్మీ మ్యాగీ. తీసి ఇది కూడా పెడతా. మావాడు ఫోన్తో ఆడుతున్నాడు. కన్నయ్య ఎందుకు ఆడుతున్నా? అయిపోయింది ఇక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.